క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం, దావీదు అంటున్నాడు, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. దావీదు చెప్పదలిచినటువంటి ముఖ్య సంగతి ఒకటి ఉంది. అది 4వ వచనంలో, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. దావీదును ఎందుకని హార్ట్ ఆఫ్ గాడ్ అంటారంటే, దేవుడు కూడా ఒప్పుకున్నాడు, దావీదు నా చిత్తమంతా జరిగించువాడు, నా హృదయానుసారుడు అని. దేవునికి ఏది నచ్చుతుందో, ఏది ఇష్టమో అది మాత్రమే తరచి చూచి చేసేదానికి ఇష్టపడేవాడు. యెహోవా, నేను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచివారు నేను అసహించుకొనుచున్నాను కదా అంటాడు 139 కీర్తన 21లో. తానెంత జాగ్రత్త పడుతున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారితో మాత్రమే స్నేహం చేస్తాడట. భక్తిహీనుడు నా ఇంట ఉండకూడదు అంటాడు. 101వ కీర్తనలో 7వ వచనం కూడా గమనించండి. మోసము చేయువాడు నా ఇంట నివసింపురాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. తన సరౌండింగ్ అంతటిని చక్కగా శుభ్రపరుస్తున్నాడు దావీదు. నేను అందుకే పదే చెబుతున్న ఒక మాట ఏంటంటే, క్రైస్తవుడు అనేవాడు నిర్మోహమాటంగా ఉండాలి. మరొకటి, దురభిమాన పాపంలో పడిపోకూడదు. కొందరు విశ్వాసులు లేదా సేవకులు ఎలాగుంటారంటే, మీరు ఒక తెలుగు సామెత వినుంటారు, ఏ ఎండకు ఆ గొడుగు అన్నమాట. సంఘములో ఉన్నప్పుడు ఎంతో భక్తుల వలె చక్కటి విశ్వాసుల్లాగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే బయటికి వెళ్ళిన తర్వాత భక్తిహీనుల సాంగత్యం కొరకు వారి పోగొట్టుకోకుండా, లోక స్నేహము దేవునితో వైరమని యాకోబు హెచ్చరిక చేస్తున్నా, విమనస్కులు గాలి చేత రేపబడి కొట్టబడతారు, అటు వారికి ఏది దొరకదని లేఖనం చెబుతున్నా, నువ్వు చల్లగానైనా ఉండాలి లేదా వెచ్చగానైనా ఉండాలి, నిలువెచ్చని జీవితం నాకు అసహ్యం, నా నోటి నుంచి ఉమ్మేస్తానని ప్రభు హెచ్చరిక చేస్తున్నా. బంధువులను, స్నేహితులను, లోక సంబంధమైన విషయాన్ని పోగొట్టుకోకుండా వారి క్రియల్లో పాల్గొంటూ ఉంటారు. దేవుడిని యెహోవా చాలా స్పష్టంగా చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, పాపులు కూడిన ఉత్సవ సమూహము నేను ఓర్చజాలను అన్నాడు. గొప్ప కార్యక్రమాలు చేయడం ద్వారా లేదా గొప్ప సంఖ్యను సమకూర్చడం ద్వారా మనం దేవుని సంతోషింపచేయలేం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 33వ వచనం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. కొందరు అతివాదులు ఉంటారు. నేను వారితో కూడా వెళ్ళాను కానీ అందులో పాలు పొందలేదు అంటూ వాదిస్తూ ఉంటారు. లేఖనం అంటుంది, యుద్ధరంగమందు ఆయుధం చేత పెట్టుకుని యుద్ధం చేసిన వానికి ఎంత బహుమానమో, సామాన్య యుద్ధ కాపలా ఉన్నవానికి కూడా అంతే బహుమానం. ఒక యవనస్తుడు ఏదైనా తప్పు చేస్తే పోలీసు వారు చూడండి, వెంటనే మొదట వాని స్నేహితులందరినీ పట్టుకొని వస్తారు. పెద్దలు కూడా అనాది కాలం నుంచి చెబుతున్నారు కదా, 10 దినములు కలిసి బ్రతికితే వీరు వారవుతారు, వారు వీరవుతారని. మనము శోధింపబడరాదు, దేవుణ్ణి కూడా శోధించకూడదు. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయంలో, ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి అంటున్నాడు. కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈ కార్యక్రమం చేసేందుకే 6వ అధ్యాయం ముగింపు వచనాల్లో అంటాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివిన అంశాలు మనలో పరిపూర్ణంగా నెరవేర్చబడ్డానికి పైన చెప్పబడిన అంశాలు మనం పాటించాల్సిన అవసరం ఉంది. చీకటితో వెలుగుకు సాంగత్యం ఉండకూడదు, దుర్నీతికి నీతికి సాంగత్యం ఉండకూడదు, చీకటికి వెలుగుకు పొత్తు ఉండకూడదు, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, ఇక దేవుని ఆలయముకు విగ్రహముకు ఏమి పొందిక. నేను మీకు దేవుడే ఉన్నట్లుగా మీరు నాకు ప్రజలై ఉన్నట్లుగా అపవిత్రమైంది ముట్టకూడదు అంటున్నాడు. వారి నుండి ప్రత్యేకంగా పవిత్రంగా బ్రతకమంటున్నాడు. కారణం, మనకు వాగ్దానములున్నవి. దావీదు ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. దేవునికి చెబుతున్నాడు, ఇలా నేను ప్రవర్తించను, నువ్వు నన్ను పరిశీలించని నేను అడుగుతున్నాడు. 6వ వచనంలో అంటున్నాడు, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును. దేవునికి మనకును అడ్డొస్తున్నటువంటి ప్రధాన అంశాలు ఇవే.
యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చేతులు కడుక్కోమంటే పిలాతులాగా చేతులు కడుక్కోవడం కాదు. క్లీన్ హ్యాండ్స్ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే క్లీన్ లైఫ్కు సాదృశ్యంగా ఉంది. రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురుచయిందా? విననేరక ఉన్నట్లుగా ఆయన చెవులు మందమయ్యాయా? ప్రవక్త అంటున్నాడు, మీ దోషములు మీ దేవునికి మీకు మధ్యలో అడ్డుగా ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తున్నాయి గనక మీ ప్రార్థన ఆయన ఆలకించట్లేదు. మీ చేతులకు మీ వేళ్లకు ఉన్న దోషమును కడగండి. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు 1వ పత్రిక 2వ అధ్యాయంలో, ప్రతి స్థలములో పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థించడము ప్రాముఖ్యమే, చేతులెత్తటము, ఆయన మీద ఆనుకోవడం, ఆధారపడటం, సహాయం కోరటం ముఖ్యమే. అయితే పరిశుద్ధ స్థలం వైపు చేతులు ఎత్తుతున్నటువంటి ఆ చేతులు పరిశుద్ధంగా ఉండాలన్నది అంశం. నేను పాఠం ముగింపుగా మీకు ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. అది కూడా పౌలు ఇచ్చినటువంటి వివరణే. బహుమానం కోసం సిద్ధపడుతున్నటువంటి ఒక క్రీడాకారుణ్ణి, అథ్లెట్ని ఉదహరించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. అన్ని విషయంలో వాళ్ళు మితంగా ఉండి తమ జీవితానికి ఒక డిసిప్లిన్ పెట్టుకొని వారు ప్రయాసపడి పరిగెత్తి బహుమానం పొందుతారు అంటున్నాడు. దేవుని పిల్లలుగా దేవుని పక్షాన నిరీక్షణ గలవారైతే, యోహాను భక్తుడు తన 1వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినట్టుగా, ఆయన యందు నిరీక్షణ కలిగిన వాడు ఆయన ఎట్టివాడో, అనగా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అంటే ఆ నిరీక్షణ క్రియల్లో కనబడుతుంది. పునరుత్థానము, క్రీస్తు ప్రత్యక్షత, పరలోక రాజ్యము నిరీక్షణ అయితే, ఆ దేవునితో సహవాసము పొందుకోరువాడు ఆ క్రియలను ప్రాక్టీస్ చేస్తాడు. మరి ఆలోచన దేనికి? దావీదుతో కలిసి ఒక మంచి తీర్మానం చేద్దామా? ఇక భక్తిహీనుల సహవాసానికి నువ్వు ఫుల్ స్టాప్ పెడితే, కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి దేవుడు మేము పిలిచాడే, ఆ సహవాసం మీకు సమృద్ధిగా దొరుకుతుంది. దేవుడు అట్టి గొప్ప భాగ్యము, కృప మీకు దయచేయను గాక. మీ తీర్మానాలను నా దేవుడు ఘనపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.